ఇప్పుడు మీరు చూస్తున్నది పైపాల్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. పురాతన భవనం కావడంతో శిథిలావస్థకు చేరుకుని పిల్లలు చదువుకోవడానికి అసౌకర్యంగా ఉండేది. పిల్లల కష్టాలు చూసినటువంటి గ్రామస్తులు జననాయకుడిలో స్కూల్ను పునరుద్ధరించమని అర్జీ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో పైపాల్యం పాఠశాలను అద్భుతంగా పునరుద్ధరించడం జరిగింది. మా పాఠశాలలో క్లాస్ రూమ్లో నుంచి వర్షం వస్తే అక్కడి నుంచి నీళ్ళ లీకేజ్ రావడం వల్ల మాకు చదవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం క్లాస్ రూమ్లో ఉన్న ప్లాస్టింగ్ చేసి అందుకే పెయింట్ అంతా కొట్టించింది. ఇప్పుడు మేము చాలా హాయిగా చదువుకుంటున్నాము. మా స్కూల్లో వర్షం వచ్చినప్పుడు చెరువులో ఉండే నీళ్ళంతా గ్రౌండ్లోకి వచ్చేసి మాకు నడవడానికి, మళ్ళీ ప్రేయర్ చేసుకోవడానికి, ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. మేము కట్టుకొని దానికి సీసీ రోడ్ వేసుకొని రెడీ చేసుకొని ఇప్పుడు మాకు ఆడడానికి, అసెంబ్లీ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంది. వర్షం వచ్చినా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది. మాకు ముందు గేటు సౌకర్యం లేదు, ఇప్పుడు ఉంది. గేటు సౌకర్యం లేనందున మా పాఠశాలలోకి ఎవరు పడితే వాళ్ళ వచ్చేవాళ్ళు. మా పాఠశాలలో చెట్లు పెట్టి పచ్చదనాన్ని నింపారు. ఇలా ఈ చెట్లు ఉండడం వల్ల మాకు చదువుకోవడానికి ఇంకా ఈ పచ్చదనం చూస్తే ఎంతో బాగుంటుంది. ఎండాకాలం వస్తే ఈ చెట్లు ఉండడం వల్ల మాకు గాలి వస్తుంది. స్కూల్లో ఫంక్షన్స్, కల్చరల్ యాక్టివిటీస్, ప్రేయర్ చేసుకోవడానికి అందమైన స్టేజ్ని కూడా తయారు చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. మాకు వాష్రూమ్స్ చాలా అసౌకర్యంగా ఉండేవి, నీటి సదుపాయం లేకుండా ఉండేవి. మేము బయటకు వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు మాకు అలాంటి బాధ లేదు. ఎనీ టైం వాటర్ ఫెసిలిటీ ఉంది. మాకు ఇక్కడ చూడవచ్చు, మాకు పెద్ద వాష్రూమ్స్ అంతా కట్టించారు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పైపాల్యం ప్రధానోపాధ్యాయులు. గత 3 నెలల క్రితం ప్రభుత్వం మంజూరు చేసినటువంటి నిధులతో పైపాల్యం పాఠశాలలో అపరిష్కృతంగా ఉన్నటువంటి టాయిలెట్స్ మరియు డ్రింకింగ్ వాటర్, కాంపౌండ్ వాల్, గేట్ మొదలగు అనేక రకాలైనటువంటి అవసరాలను తీర్చుకోవడం జరిగినది. అలాగే కూడా పాఠశాల ఆవరణంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం కింద అనేక రకాలైనటువంటి మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పిల్లలు చదువుకున్నట్టుకు, ఆడుకున్నట్టుకు అనేక రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ మన స్కూల్ వాతావరణాన్ని చూడవచ్చు. గార్డెనింగ్ కొత్తగా చేసుకున్నాము, బిల్డింగ్ పెయింటింగ్ నీట్గా చేసుకున్నాము, స్టేజ్ చాలా బాగా రెడీ చేసుకున్నాము. అన్నీ కొత్తగా నిర్మాణం పూర్తిగా ఆర్చి కాడ నుండి ప్రతిదీ క్లియర్గా చేసుకున్నాము. పేరు భరణి, నేను ఈ స్కూల్ పూర్వ విద్యార్థిని. ఈ స్కూల్ ముందు చూస్తూ ఉంటే మాకు చాలా బాధ అనిపించింది. చాలా ఎక్కడ పడితే అక్కడ లీకేజ్ అవుతూ ఉండింది. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక సౌకర్యాలు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎంబీలన్నీ కనిపించేది, పైన మిద్దు కప్పులన్నీ తేలిపోయి చాలా దారుణంగా ఉండేది. సార్ దగ్గర మాట్లాడి అక్కడెక్కడ శాంక్షన్ చేయించుకొని ఈ వర్కులన్నీ కొంచెం చేయించుకున్నాము. సార్ వాళ్ళు అందరూ చేరి కలిసి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. గ్రీనింగ్ చేసుకున్నాము, బాత్రూంలో అన్నీ బాగా రెడీ చేసుకున్నాము. వాష్రూమ్ చాలా బాగుంది, వాటర్ సౌకర్యాలు చాలా బాగా చేసుకున్నాము. ఈ అన్ని కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా అందరి తరఫున ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, గ్రామస్తులందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా పాఠశాలను ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు, మా స్కూల్ ని ఇంత అందంగా మార్చినందుకు థాంక్యూ సీఎం సార్, థాంక్యూ లోకేష్ సార్.